హాయ్ అండి, నమస్తే. ఎండు చేప ఉల్లిపాయ కూర చేస్తున్నానండి. ఎండు చేపలు 10 నిమిషాల ముందే నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టి 3 స్పూన్లు నూనె పోసానండి. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. మొత్తం వేసుకున్నాక చూపిస్తానండి. ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నానండి. కలుపుకుందాం ఒకసారి. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. ఇవి వేగాలి కొద్దిగా. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి, తొందరగా వేగిపోతాయి. సాల్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఈలోపు కొద్దిగా కొంచెం అంటే కొంచెమే చింతపండు నానబెట్టుకుందాం మనం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తాం. టమాటాలు వేసుకున్నాదండి, ఒకసారి కలుపుకుందాం. ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఉల్లిపాయ టమాటా వేగుతుంది కదండి, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం ఒకసారి. కలిపేసుకున్నాం కదండి. అలాగే కారం కూడా వేసేసుకున్నామండి. నేను స్పూన్నర వేసానండి, ఎందుకంటే ఇది పచ్చికారం కదా. మీరు సరిపడా వేసుకోండి. ఒకసారి ఇది మొత్తం కలుపుకొని చూపిస్తానండి. కలిపేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకున్నాను కదండి, ఉడుకుతుంది కదా. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఇలా గుజ్జు తీసుకొని ఇందులో పోసేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చింతపండు గుజ్జు కూడా వేసేసాం కదండి. అలాగే ఇందులోనే చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. ఇలా వేయడం వల్ల కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు కూరకు సరిపడా వేసేసుకున్నాము. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాల దాకా ఈ చేప ముక్కల్ని పులుసులో మగ్గనిద్దామండి. అయిపోయిందేమో, ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. చూడండి, మొత్తం దగ్గరికి పడిపోయింది, అయిపోయినట్టేనండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. చూడండి, ఎంతో సింపుల్గా ఉంటుంది ఎండు చేప ఉల్లిపాయ కూర. సింపుల్గా చేయొచ్చు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.